దోస్తీ లేదు, దుష్మని లేదు. కానీ ప్రజల పక్షం ఉన్నాము, ప్రజల పక్షంగా నిజమైన అంశాల గురించి మాట్లాడినప్పుడు పిట్టలు రాళ్ళట్టు రాళ్ళగొట్టారు తెలంగాణ రాకముందు ఎన్కౌంటర్ చేసి తెలంగాణ యువకులను కానూన్ ఎక్కడ ఇయ్యలే కదా అని చెప్పని ఇవన్నీ మాట్లాడినాం. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు. ఎన్టీ రామారావు కూడా అదే మాట్లాడిండు, నక్సల్ ఎజెండా నా ఎజెండా అని. కేసీఆర్ కూడా ఆయన అధికారంలో రాకముందు ఆయన కూడా అదే మాట్లాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత శృతి సాగర్ ఇట్లా ఎన్కౌంటర్లు చేస్తుంటే ఎన్కౌంటర్లు కూడా చేయొద్దు, యువకులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇటువంటి వాటి మీద జరుగుతున్న దాంట్లో బరాబర్ పోరాటం చేసినాం. ఆ అంశాల గురించి వచ్చినప్పుడు చేసినాం. లేకపోతే ఏమున్నది, ఆ ఇంటి పక్కకు నా ఇల్లు ఉన్నది ఏమన్నా, ఆయన ఫామ్ హౌస్ పక్కకు నాకేమన్నా 100 గజాల జాగు ఉన్నదా, ఆయన 100 ఎకరాలు. సో అట్లా ఏంటంటే నువ్వు అడిగిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు కామ్గా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు కూడా మళ్ళా ఈ ఫుడ్ పాయిజన్స్, పిల్లలు ఇప్పుడు కూడా చనిపోవడు, గురుకులాలలో చనిపోవడు, తన ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చకపోవడు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటి గురించి ఆయన అమరుల కుటుంబాలను వచ్చిన 100 రోజుల లోపట్నే అందరిని ఐడెంటిఫై చేస్తా అన్నాడు. 1200 మంది అని చెప్పి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు. కానీ ఇచ్చింది 550 మంది 60 మందినే వాళ్ళని చూసిండు. నేను రాగానే మొత్తం వాళ్ళకి నౌకర్లు ఇస్తా, పెన్షన్లు ఇస్తా ఇవన్నీ చెప్పిండు. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లో కూడా చేస్తానే. అవి చేసినప్పుడు అడుగుతున్నాం. దాని తర్వాత ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ అవుతున్నాయో వాటి గురించి కేసీఆర్ ఉన్నప్పుడు 5000 బడులు బంద్ అయినాయి. నేను రాగానే బంద్ అయిన బడులు తెరిపిస్తా, ఉన్న బడులను కూడా కార్పొరేటీకరణ టైప్ లో చేస్తా అని మాట్లాడిండు. ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బంద్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2000 బడులు పైన బంద్ అయినాయి. ఇప్పుడు 5000 బడులు రెడీగా ఉన్నాయి, ఇంకా బంద్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి, మూత పడేందుకు. మరి వాటి సంగతి ఏందని అడగాలి కదా. ఈయన రాగానే విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్ అన్నాడు, జరగలేదు. ఇట్లా చాలా అంశాలు. దాన్ని ఏంటంటే అందుకనే ఎవరున్నా వాళ్ళ మీద మాట్లాడతారా అంటే మాకు వేరే పని లేదా. జనం సమస్యలు కేసీఆర్ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్లు బంద్ అయితే అన్నాడు. ఓపెన్ కాస్ట్లు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ప్రజాపాలన అంటారు. మరి నిజమైన ప్రజాపాలన చేస్తుందా లేదా అనేది అయితే ప్రజల పక్షాన్ని ఉండాల్సిన అవసరం ఉంది కదా. సో దాన్ని ప్రజల పక్షాల ఉండి మాట్లాడేటువంటి క్రమం అంతే తప్ప ఏదో వ్యక్తిగతంగా కాదు కదా. ఇది రాజ్యం ఎవరిది ఉంటే దోపిడీ ఎవరు చేస్తే ఆ దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడతాం, కొట్లాడతాం అంతే. అయితే గతంలో కూడా మీకు రేవంత్ రెడ్డి గారితో కొంత సన్నిహితం ఉందనుకుంటాను. అండ్ మరి చెప్పొచ్చు కదా మీరు అందరు కలిసి. ఆయన ఏమంటున్నాడు, మాకు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఎవరు వచ్చి మాకు సజెషన్స్ ఇచ్చినా సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీ, కావాలని మా ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలు పెట్టారు కొంతమంది కలిసి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ అసెంబ్లీలోనే చెప్పినటువంటి మాట. మీరు ఎప్పుడు అప్రోచ్ కాలేదు? ఇది బక్వాస్ అండ్ బేకార్ మాట. నేను చాలా హర్ట్ అయి ఫీల్ అయి మాట చెప్తున్నాను. ఇది కొంచెం బేకార్ మాట ఇదంతా తను చెప్పేది. మరి ఆయనకు వ్యక్తిగతం ఉందో లేదో నాకు తెలియదు. కుటుంబాలకు సంబంధించిన అంశంలో కూడా బహిరంగంగా మొత్తం ఇక్కడ పెట్టి చెప్పినాము. వాళ్ళ దీపాదాస్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటే కూడా చాలా విషయం 4.5 గంటలు కూర్చున్నది ఆమె ఇక్కడ. అవన్నీ చెప్పినా మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలని. అరే అప్లికేషన్లు పెడితే అప్లికేషన్లు క్లియర్ చేసలేరా? 10ల సంఖ్యలలో అప్లికేషన్లు ఇచ్చారు అమరుల కుటుంబాలు చనిపోయినటువంటి వాళ్ళు. చాలా మంది వచ్చి ఇప్పుడు గ్రీవియన్స్లు బంద్ అయినాయి. ప్రజాప్రభుత్వం వచ్చినాక అందరూ మీరు అప్లికేషన్ పట్టుకురండి, మీ ఇంటికాడికి ఆఫీసర్లు వస్తారు, మీ అన్ని పరిష్కారం జరుగుతాయని. ఎవరైనా ఇక్కడ నైతుండొచ్చు నాకు తెలియదు, కానీ నేను చెప్పే అంశాలు మాత్రం జరుగుతలేవు కదా. చాలా మంది పిటిషన్ తీసుకొని వచ్చారు. నేను అంతే ఎందుకు, ఇప్పుడు నిన్నగాక మొన్న సింపుల్ ఉదాహరణ, సౌబాత్ కి ఏక్ బాత్ లెక్క ఒక ఉదాహరణ చెప్తున్నాను. 6 నెలల కింద సెప్టెంబర్ లో అనుకుంటా ముఖ్యమంత్రి